ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ గురువారము. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు మరియు 21వ వచనము నుండి 24వ వచనం వరకు. స్పర్శ చేయి గ్రహింపగలిగినట్టి మంటలను వెలజిమ్ము కొండకు, అగ్నికి, కారు మేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకాధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఆ వాణిని విన్న ప్రజలు తాము ఇంకొక మాట అయిన వినవలసిన అవసరము లేకుండా చేయమని వేడుకొనిరి. ఆ దృశ్యము మహాదారుణముగా ఉండుట చేతనే నేను భయముతో వణుకుచున్నాను అని మోషే పలికెను. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులందరకు తీర్పరియగు దేవుని వద్దకు, పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు, హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములు మీరు చేతి కర్రను తప్ప మరి ఏమియు తీసుకొని పోరాదు. రొట్టెను గాని, సంచిని గాని, ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురు, అచ్చట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటిలోనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు, మీ బోధను ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కర సూచికగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైలమునద్ది స్వస్థపరచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.